హలో వెబ్ సిరీస్ లవర్స్. రమేష్ ఇంద్ర డైరెక్షన్ లో పిండం అనే మూవీతో తెలుగు ఆడియన్స్ కూడా పరిచయం ఉన్న ఖుషీ రవి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన లేటెస్ట్ కన్నడ సిరీస్ అయ్యనా మానే. ఈ సిరీస్ ఇప్పుడు జీ5 ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ 17 to 20 మినిట్స్ డ్యూరేషన్ తో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి సిరీస్ లో. ఈ సిరీస్ ను మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎగ్జైటింగ్ గా వండర్ఫుల్ గా ఉంది సిరీస్. ఫ్యామిలీ ఆడియన్స్ కి సూపర్ గా కనెక్ట్ అవుతుంది సిరీస్ అని నా ఒపీనియన్. అయ్యనా మానే అంటే తెలుగులో అయ్యగారిల్లు అని అర్థం. ఈ మూవీ స్టోరీ 1980 to 1990 మధ్యకాలంలో చిక్మగళూరు ఏరియాలోని ఒక ఓల్డ్ మ్యాన్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. జాజీ అనే ఒక ట్రెడిషనల్ మిడిల్ క్లాస్ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని ఆ మ్యాన్షన్ కు వస్తుంది. వచ్చిన ఫస్ట్ డేనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి బిహేవియర్ విచిత్రంగా ఉండడంతో పాటు తనకంటే ముందుగా ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన అమ్మాయిలంతా చనిపోయారని తెలియడంతో భయపడిపోయిన జాజీ ఆ తర్వాత ఏం చేస్తుందనేదే ఈ సిరీస్ బేసిక్ స్టోరీ. ఒక ఓల్డ్ మ్యాన్షన్, ఆ మ్యాన్షన్ లో ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, ఆ కంబైన్డ్ ఫ్యామిలీ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో అసలు ప్రజెంట్ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో రేకెత్తించడంలో డైరెక్టర్ రమేష్ ఇందిరా సూపర్ గా సక్సెస్ అయ్యాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, రాహుల్ రాయ్ సూపర్బ్ సినిమాటోగ్రఫీ, ముత్తు గణేష్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రాజేంద్ర క్రిస్పీ ఎడిటింగ్ ఈ సిరీస్ కి మెయిన్ హైలైట్స్. సిరీస్ లో యాక్ట్ చేసిన నటీనటుల అద్భుతమైన యాక్టింగ్ కూడా ఈ సిరీస్ కి చాలా ప్లస్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయిన్ లీడ్ జాజిగా చేసిన ఖుషీ రవి, తన అత్త నాగమ్మగా యాక్ట్ చేసిన మానసీ సుధర్ల యాక్టింగ్ వేరే లెవెల్. ఫైనల్ గా చెప్పాలంటే రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ లా కాకుండా ఒక న్యూ యాంగిల్ ని టచ్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నేను ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్ కి ఇది మస్ట్ వాచ్. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయగలిగే రేర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. సో ఎక్స్పీరియన్స్ దిస్ సిరీస్ విత్ యువర్ ఫ్యామిలీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.